నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు వెబ్ కౌన్సిలింగ్ బదిలీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ధర్నా కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకుల డిమాండ్. అమరావతి రాజధాని మహిళలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తక్షణం క్షమాపణ చెప్పాలి. ప్రొద్దుటూరు కౌన్సిలర్ గాజుల శివజ్యోతి డిమాండ్. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు వెబ్ కౌన్సిలింగ్ విధానం ద్వారా బదిలీలు నిర్వహించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం సత్వరమే ఉపసంహరించుకోవాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు సంగమేశ్వరరెడ్డి, శివారెడ్డిలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు కడపలోని డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని ఐక్యవేదిక నాయకులు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎస్జిటిలకు మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో ప్రభుత్వం చెప్పిందని, అయితే ప్రస్తుతం యాప్లో వెబ్ కౌన్సిలింగ్ మోడల్ వీడియోను విడుదల చేసిందన్నారు. మాన్యువల్ కౌన్సిలింగ్ అని చెప్పి ఇప్పుడు వెబ్ కౌన్సిలింగ్ అనడం ఏమిటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికే తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న ఉపాధ్యాయులు వెబ్ కౌన్సిలింగ్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఎస్జిటిలకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని, లేకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయు, పిఆర్టీయు, యూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు. సంఘాల మధ్య ఏం జరిగింది? మాదిరి ఓట్లు సీట్లు రాజకీయాలు మాకు అవసరం లేదు, ఆ విధానం మేము చేయము అనే సందర్భంగా స్థితి తెచ్చుకోకూడదు. ఎందుకు చెప్తున్నా అంటే మాకు ఏ పార్టీ అనుకూలం కాదు. ఏ ప్రభుత్వంలో మీరు అధికారంలోకి వచ్చారు తప్ప మేము అనుకుంటే ఏ ప్రభుత్వం కూడా రెండోసారి తిరుగులేదని మీరు అనుకుంటున్నారు. మేము అనుకుంటే మీరు వాళ్ళకు మరుగునొప్పమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అనుకుంటున్నారు ఇక గతంలో హై స్కూల్ హెచ్ఎంలు రమ్మన్నారు. వారి ద్వారా మోటివేట్ చేసి హెచ్ఈటీలతో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనేది మీ లక్ష్యం. మీ లక్ష్యం ఈ ప్రభుత్వానికి, ఈ కమిషన్ కు తెలియజేస్తా ఉన్నాం. మీరు మీరు వెంటనే మా రాష్ట్ర నాయకులను పిలిచి వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేస్తున్నాం. రామాంజనేయులు, ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ఉపాధ్యాయులకు బదిలీలు ప్రమోషన్ల పేరుతో ఒక షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది ప్రభుత్వం. ఈరోజు ఎందుకు ధర్నా చేస్తున్నామంటే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ చేస్తామని చెప్పారు. ఎన్నో రకాల సమావేశాలలో అందరు ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయుల కోరిక మేరకు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కమిషనర్ గారు కూడా ఒప్పుకున్నారు. కానీ ఉన్నట్టుండి నిన్న కాక మన నైటు అందరికీ మాన్యువల్ కౌన్సిలింగ్ వద్దు, రద్దు చేస్తాం, సెకండ్ గ్రేడ్ టీచర్లకు కూడా ఖచ్చితంగా వెబ్ కౌన్సిలింగ్ పెట్టుకోండి, మీరు ఆన్లైన్లోనే మీరు ప్లేసులకు ఎన్నుకోవాలా ఆప్షన్స్ అని పెట్టినారు. ఇది చాలా ఇబ్బంది. మొన్నటిదాకా మాన్యువల్ కౌన్సిలింగ్గా మీరు డైరెక్ట్ మీ ప్లేస్ మీకు కనిపిస్తారు, మీకు కోరుకోవాలని చెప్పినటువంటి విద్యాశాఖ అధికారులు ఉన్నట్టుండి నైటే మేము మాన్యువల్ కౌన్సిలింగ్ కాదు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఆప్షన్స్ ఎన్నుకోవాలంటే చాలా ఇబ్బంది. ఏ విధంగా ఇబ్బంది అంటే, ఒక జిల్లాలో, ఉమ్మడి జిల్లాలోనే 51 మండలాల నుంచి 60 మండలాలు ఉంటాయి. 60 మండలాలు ఉన్నటువంటి 4000, 5000 ప్లేసులు ఒక ఉపాధ్యాయునికి తెలిసి ఉండాలి. అవన్నీ కంప్యూటర్లో తెలుసుకొని అక్కడ స్ట్రెంత్ ఎంత ఉంటుంది, అది దూరమా లేదా, ఒక మహిళ అక్కడ పోయి పెట్టుకోవాలంటే కొన్ని ఇబ్బంది ఉంటుంది. అందుకనే ఆ ఇబ్బంది ఉంటే, దూరంగా ఉంటే మళ్ళీ అక్కడ కోరుకుంటే 8 ఏళ్ళు అక్కడే పనిచేయాలి పాపం. కాబట్టి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయని మేము మాన్యువల్ కౌన్సిలింగ్ అయితే మా ఎదుటే మాకు ఏ ప్లేస్ ఖాళీ ఉంటే తెలుస్తుంది సీనియారిటీ ప్రకారం. కాబట్టి మాన్యువల్ కౌన్సిలింగ్లోనే కావాలని మేము కోరుకుంటున్నాం. అదే డిమాండ్తో ఇక్కడ ధర్నా చేస్తున్నాం. విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుల యొక్క అభిప్రాయాలను గౌరవించి తప్పనిసరిగా మాన్యువల్ కౌన్సిలింగ్ ఇప్పటికైనా షెడ్యూల్ ప్రకటించి మాన్యువల్ కౌన్సిలింగ్ సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్ నిర్వహించాలని, ట్రాన్స్ఫర్ నిర్వహించాలని మేమందరం కోరుతున్నాం.
లేని పక్షంలో ఈరోజు DU ఆఫీసు ముట్టడి, రేపు నుంచి కంటిన్యూగా ఉద్యమ కార్యాచరణ ప్రకటించి వెనకం చేసే పరిస్థితి లేదని ఈ సందర్భంగా విద్యాశాఖ కమిషనర్ గారికి, విద్యాశాఖ అధికారులందరికీ కూడా డిమాండ్ చేసి చెప్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు తక్షణమే స్పందించి ఉపాధ్యాయుల పక్షాన్ని నిలబడి, ఉపాధ్యాయులకు ఫ్రెండ్లీ ప్రభుత్వం కాబట్టి ఉపాధ్యాయుల పక్షాన్ని నిలబడి మాన్యువల్ కౌన్సిల్ నిర్వహించే విధంగా అధికారులకు ఆజ్ఞలు ఇవ్వాల్సిందిగా ఉపాధ్యాయ సంఘ నాయకునిగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయులకు సంబంధించి బదిలీలు మరియు పదోన్నతులు జరుగుతున్నాయి. ఈ బదిలీలు పదోన్నతులకు సంబంధించి గత మాసంలో ఈ ప్రభుత్వం జీవోలు మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. ఆ జీవోలు మార్గదర్శకాలు విడుదల చేసిన వెంటనే దాంట్లో ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా ఉన్నటువంటిది, ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతాయనేటువంటి అంశాలపైన గత మాసంలో ఉపాధ్యాయ సంఘాలుగా మేమందరం కూడా దానికి సంబంధించి మా యొక్క అభ్యంతరాలను తెలియజేయడం జరిగింది. ఆ అభ్యంతరాలు తెలియజేసిన సందర్భంలో ప్రభుత్వం మమ్మల్ని చర్చలకు ఆహ్వానించి చర్చల సందర్భంగా మాకు స్పష్టమైనటువంటి హామీ అనేటువంటిది, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే బదిలీలు జరుపుతాము అనేటువంటి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇచ్చినందువలనే మేము ఆ రోజున గత నెలలో మేము నిర్వహించదలిచిపెట్టినటువంటి DO కార్యాలయం ముట్టడి కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం ఎదుట చేపట్టాల్సినటువంటి ముట్టడి కార్యక్రమం కావచ్చు తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాం. ఆ రోజే చెప్పాం, మీరు హామీల కింద తుంగలో తొక్కి మళ్ళీ ఉపాధ్యాయులకు నష్టం కలిగించే విధంగా వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించినట్లయితే ఖచ్చితంగా DO కార్యాలయం ముట్టడి ఇస్తామని చెప్పి గత నెలలోనే మేము తెలియజేశాం. మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోకుండా, ఇచ్చినటువంటి మాటను తప్పి ఉపాధ్యాయులకు నష్టం కలిగించే విధంగా మాన్యువల్ కౌన్సిలింగ్ అనేటువంటిది ఈరోజు నిర్వహించకుండా వెబ్ కౌన్సిలింగ్కు అర్ధరాత్రి పూటన వెబ్ కౌన్సిలింగ్కు ఆప్షన్స్ పెట్టుకోవాలని చెప్పి హుకుం జారీ చేయడం జరిగింది. దీనిని నిరసిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ రోజున జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాల ఎదుట మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలి, వెబ్ కౌన్సిలింగ్ వద్దు అనేటువంటి నినాదంతో ఈరోజు ఈ DO కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపడుతున్నాం. గవర్నమెంట్కు ఒకటే చెప్తున్నాం, ఉపాధ్యాయులతో మేము కోరుకున్నటువంటి కోరికలు ఏవి కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలు కాదు. మాకు DL పెండింగ్ ఉన్నాయి, IR ఇవ్వాల్సినటువంటి పెండింగ్ ఉంది, PRC కూడా పెండింగ్ ఉంది. అయినా కూడా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మేము ఈ ఆర్థిక అంశాలను ఏమీ కూడా అడగడం లేదు. మీకు ఏ విధమైనటువంటి ఆర్థిక భారం కానటువంటి కేవలం అది కూడా ఉపాధ్యాయులకు కష్టతరంగా ఉన్నటువంటి వెబ్ కౌన్సిలింగ్ వద్దు, కేవలం మాన్యువల్ కౌన్సిలింగ్ మాత్రమే జరపండి అనేటువంటి ఆలోచన అడిగాం. కానీ మొండిగా ఈ ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రభుత్వ పాలకులు కావచ్చు, మొండిగా ఉపాధ్యాయులకు నష్టం కలిగించే విధంగా మాన్యువల్ కౌన్సిలింగ్ జరపకుండా వెబ్ కౌన్సిలింగ్ అనేటువంటి జరుపుతున్నారు. మరి ఉపాధ్యాయులు ఎవరూ కూడా తమ యొక్క ఆప్షన్స్ను వెబ్ కౌన్సిలింగ్ రూపంలో పెట్టుకోలేదు. అందరూ కూడా మాన్యువల్ కౌన్సిలింగ్ కావాలనేటువంటి అభిప్రాయంతోనే ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వ పాలకులు, ప్రభుత్వ అధికారులు కూడా కొద్దిగా ఆలోచించి వారికి ఏ విధమైనటువంటి భారం కానటువంటి మాన్యువల్ కౌన్సిలింగ్లో మాత్రమే ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్ జరపాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్నమయ్య జిల్లా వెస్ట్ జిల్లా అధ్యక్షులు పిల్లి రామకృష్ణ గారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మాన్యువల్ కౌన్సిలింగ్ జరపాలి అని మాట ఇవ్వడం జరిగింది. కానీ మోసపూరితనం పనికిరాదు. రాష్ట్ర మంత్రి గారు లోకేష్ గారు వెంటనే స్పందించి ఈ మాన్యువల్ కౌన్సిలింగ్ను కొనసాగించాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ టీచర్లను ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే టీచర్లు లేనిదే ప్రభుత్వం లేదు. గత ప్రభుత్వం కూడా టీచర్లతోనే గెలిచింది అనేది కూడా మర్చిపోకూడదు. కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మాన్యువల్ కౌన్సిలింగ్ కొనసాగించాలి. 2 రోజులు కానీ 3 రోజులు కానీ కొనసాగించాలి. వెబ్ కౌన్సిలింగ్ అనేది జనాక ఇబ్బందులు పడుతున్నాము. 3000 వెబ్ ఆప్షన్లు పెట్టాలి. కాబట్టి అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందించి లోకేష్ గారు వెంటనే ఈ మాన్యువల్ కౌన్సిలింగ్ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ వెంటనే సాయంత్రం కల్లా మాన్యువల్ పైన స్పందించాలని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రులు లోకేష్ గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. మాన్యువల్ కౌన్సిలింగ్ వెంటనే కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తూ నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పిల్లి రామకృష్ణ, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు. ప్రభుత్వ సొమ్మును స్వాహా చేసిన వారిపై తగిన చర్యలు చేపట్టడంతో పాటు బ్రహ్మం సాగర్ మునక ప్రాంత వాసులకు తగిన జరిగేలా చూడాలని రాయలసీమ యాదవ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నారాయణ యాదవ్ డిమాండ్ చేశారు. కడపలోని రాయలసీమ యాదవ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ బీసీ ఓబీసీ వెల్ఫేర్ ఫోరం ఆధ్వర్యంలో మీడియాతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాము తెలియజేస్తున్న విషయాలపై కలెక్టర్, కమిషనర్, జిల్లా రిజిస్ట్రార్, బద్వేల్ ఆర్డీఓ కార్యాలయ అధికారులపై ఆరోపణలు చేయదలుచుకున్నామన్నారు. 2015లో హైకోర్టు ఉత్తర్వుల మేరకు విజయనగర్ కాలనీలో రోడ్డు వెడల్పు చేశారని, ఆ సమయంలో భాస్కర్ అనే వ్యక్తి ప్రహరీ గోడ పోకున్నప్పటికీ పోయినట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి జిల్లా కలెక్టర్ అకౌంట్ నుంచి 12,36,650 రూపాయలు డ్రా చేశారన్నారు.
ప్రజల సొమ్ము స్వాహాపై ప్రభుత్వ న్యాయవాది మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ కోర్టులో హాజరై కోర్టులో డాక్యుమెంట్ వేయాల్సి ఉంటే వేయకుండా భాస్కర్తో కుమ్మక్కయ్యారన్నారు. ఈ సంఘటనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఎస్పీని ఆదేశించినట్లు వారు చెప్పారు. ఫిబ్రవరిలో కేసు రిజిస్టర్ చేసినప్పటికీ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ఎస్సీ, డీఎస్పీ స్పందించలేదన్నారు. అలాగే కడప జిల్లా రిజిస్టర్ 10 లక్షల స్టాంపులు బ్లాక్లో పెట్టి స్టాంప్ వెండర్లకు ఇవ్వకుండా రిజిస్టర్ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా బద్వేల్ ఆర్డీఓ కార్యాలయ పరిధిలోని బ్రహ్మంసాగర్ మునక ప్రాంతం కింద 50 మందికి రాణిబావి వద్ద ఇంటి స్థలాలను గతంలో ఇచ్చారని, అయితే కొంతమంది అగ్రవర్ణాల వారు వాటిని స్వాధీనం చేసుకుని కోర్టుకు వెళ్లి అనుభవిస్తున్నట్లు ఆరోపించారు. బాధితులకు న్యాయం చేయకపోతే రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ బీసీ అండ్ ఓబీసీ వెల్ఫేర్ ఫోరం ఈ రెండింటికి సంబంధించిన సమావేశం ఈరోజు ఇక్కడ జరపడమైనది. ముఖ్యంగా కడప జిల్లా కలెక్టరు, మున్సిపల్ కమిషనరు మరియు జిల్లా రిజిస్ట్రారు, ఇతర బద్వేల్ ఆర్డీఓ గారి మీద మేము కొన్ని ఆరోపణలు చేయదలుచుకున్నాము. ముఖ్యంగా 2015వ సంవత్సరంలో రోడ్డు వెయింటింగ్ నందు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారము విజయనగర కాలనీ రోడ్డు వెడల్పు చేసినారు. ఆ విజయనగర కాలనీలో రోడ్డు వెయింటింగ్లో బి భాస్కర్ అనే వ్యక్తి యొక్క కాంపౌండ్ వాళ్ళు పోయినట్టు అతను నకిలీ డాక్యుమెంట్ను సృష్టించి జిల్లా కలెక్టర్ అకౌంట్ నుంచి 12,34,650 రూపాయలు డ్రా చేయడం జరిగింది. అది ప్రజల సొమ్ము. ఆ తర్వాత గవర్నమెంట్ అడ్వకేటు మరియు మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ వాళ్ళిద్దరూ కోర్టులో హాజరయ్యి వాళ్ళు డాక్యుమెంట్లు వేయాల్సి ఉంటే వాళ్ళని వేయకుండా చేసి వాళ్ళు కూడా కొల్యూడయ్యి బి భాస్కర్తో అమౌంట్ డ్రా చేయడం జరిగింది. తర్వాత దాని మీద ఫిల్లు వేసి ఆ ఫిల్లు ద్వారా హైకోర్టులో జిల్లా కలెక్టర్ని ఎంక్వైరీ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు ఎంక్వైరీ చేసి కడప ఆర్డీఓ గారు మరియు తహసీల్దార్ గారు అందరూ కలిసి ఈ 12,34,000 మోసపూరితంగా డ్రా చేసినారని చెప్పి నిర్ణయించి క్రిమినల్ కేసు పెట్టమని చెప్పి కడప జిల్లా ఎస్పీ గారికి ఆదేశించడమైనది జిల్లా కలెక్టర్ గారు. దీని ఈ యొక్క ఆర్డర్ల ప్రకారము ఎస్హెచ్ఓ 1 టౌన్ వారు కేసు ఫిబ్రవరి 10వ తేదీన రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత ఆ ముగ్గురు నిందితులను అరెస్టు చేయకుండా ఆయన లాలూచిపడి వదిలేయడం జరిగింది. తర్వాత వాళ్ళు పోయి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతము వాళ్ళ నుంచి అమౌంట్ రికవరీ చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఏపీ హైకోర్టు నందు కౌంటర్ వేయాల్సిన అవసరం ఉంది. జిల్లా కలెక్టరు మరియు మున్సిపల్ కమిషనరు ఇద్దరు కూడా ఈ ఫ్రాడ్కు సంబంధించిన మొత్తం వివరాలను అక్కడ సమర్పించాలా. అక్కడ ఉండే అడ్వకేట్లకు వీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత. కానీ ఈ జిల్లా కలెక్టరు, కమిషనర్ కూడా తగిన చొరవ చూపలేదు. మరియు ఎస్పీ గారు కూడా సరిగా స్పందించకుండా డిఎస్పీ గారు కూడా నిందితులను ఫ్రీగా వదిలేయడం జరిగింది. వారికి బెయిల్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెండవది తర్వాత వచ్చేసి కడప జిల్లా రిజిస్ట్రార్ వారు దాదాపు 10 లక్షల రూపాయల స్టాంపులు, దాదాపు 10 లక్షల స్టాంపులు ఆయన రాష్ట్ర ప్రభుత్వం వారు స్టాంపు వెండర్ల ద్వారా అమ్మమని ఇస్తే వాటిని ఆయన బ్లాక్లో పెట్టేసి ఆయన బీరువాలో పెట్టుకోవడం జరిగింది. వాటిని స్టాంపు వెండర్లకు ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్లో అమ్మేదానికి ఆయన ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈసీల కోసము మరియు సర్టిఫైడ్ కాపీల కోసము మరియు ఇతర ఏదైనా డాక్యుమెంట్ కావాలని బుద్ధా టౌన్షిప్కు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రారు మరియు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు పోయిన వారికి చుక్కలు చూపించడం జరుగుతుంది. పైసా వెళ్ళితే పని చేయడం లేదు. అక్కడ బ్రోకర్లు కూడా 10,000, 15,000, 20,000 ఆఫీసర్లకు ఇవ్వాలని చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వము ఏసీబీ ఎంక్వైరీ వేసి వీటన్నిటి మీద విచారణ జరిపి ఈ అధికారుల మీద తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరడమైనది. అదేవిధంగా బద్వేలు ఆర్డీఓ ఆఫీసుకు సంబంధించిన బ్రహ్మంగారి మఠం రిజర్వాయర్ మునక ప్రాంతం కింద 50 మందికి రాణిబావి దగ్గర ఇంటి స్థలాలను రిహాబిలిటేషన్ కింద ఈ గతంలో ఇచ్చి ఉన్నారు. కానీ కొంతమంది అగ్రవర్ణాల వాళ్ళు వాటిని ఆక్యుపై చేసుకొని హైకోర్టుకు పోయి తప్పుడు డాక్యుమెంట్లతో వాళ్ళు ఆ భూములకు సంబంధించిన డీకేటీ పట్టాలను మా దగ్గర ఉన్నాయని చెప్పి వాళ్ళు చూపించి వాళ్ళు పొజిషన్లోకి తీసుకోవడం జరిగింది.
ఆ విషయమై కూడా అనేక విజ్ఞప్తులు చేయడమైనది. బ్రహ్మంగారం మఠము రిహాబిలిటేషన్కు సంబంధించిన ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు 50 మంది కలిపి ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి గతంలో 4-5 సార్లు రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు వాళ్ళకు సరైన న్యాయం చేయలేదు. ఈ మధ్యనే గత వారంలో బద్వేల్ ఆర్డీఓ గారు మీ దగ్గర ఏవైనా ప్రూఫ్లు ఉంటే మేము విచారణ జరిపి తిరిగి మీకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను తిరిగి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని ఆయన ఒక లెటర్ పూర్వకంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈనాటి ఈ సమావేశంలో ఆ బ్రహ్మంగారం మఠం బాధితులు కూడా ఇక్కడ వచ్చి హాజరైనారు. వాళ్ళ దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి వాళ్ళకు ఇచ్చినట్టు. కాబట్టి వెంటనే ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు చొరవ తీసుకొని తిరిగి వాళ్ళ భూములను, వాళ్ళకు ఇళ్ల స్థలాలను తిరిగి వాపసు ఇవ్వవలసిందిగా కూడా ఈ సందర్భంగా మేము రాయలసీమ యాదవ్ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ బీసీ అండ్ ఓబీసీ వెల్ఫేర్ ఫోరం ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. న్యాయంగా చేయకపోతే మేము రాబో కాలంలో ధర్నాలు లేదా ఇతర ఉద్యమాలకు కూడా సమాయత్తమయ్యి ముందుకు నడిపిస్తే మేము ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేదానికి మేము వెనుకాడమని ఈ సందర్భంగా మనవి చేయొచ్చు. నా పేరు నారాయణ యాదవ్. నేను రాష్ట్ర కన్వీనర్ ఓబీసీ అండ్ బీసీ వెల్ఫేర్ ఫోరం మరియు వ్యవస్థాపక అధ్యక్షులు రాయలసీమ యాదవ్ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషను మరియు మా జనరల్ సెక్రటరీ మరియు మా కార్యదర్శి మరి మా ప్రచార కార్యదర్శి, ఉపాధ్యక్షులు మరియు జాయింట్ సెక్రటరీ మా కమిటీ మెంబర్లు కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా వీళ్ళందరి తరఫున కూడా నేను మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకొనుచు నేను తగిన చర్య కోసము మీరు మీ ఛానళ్ళ ద్వారా అమరావతి రాజధాని మహిళలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తక్షణమే క్షమాపణలు చెప్పాలని ప్రొద్దుటూరు కౌన్సిలర్ గాజుల శివజ్యోతి డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రొద్దుటూరు టీడీపీ కార్యాలయంలో మరో 2 టీడీపీ మహిళా కౌన్సిలర్లతో కలిసి శివజ్యోతి మీడియాతో మాట్లాడారు. ఓ ఛానల్ డిబేట్లో రాష్ట్ర రాజధాని అమరావతిని అక్కడున్న మహిళలను కించపరిచిన వ్యాఖ్యలు చేసిన కృష్ణమరాజును తక్షణం అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళను కించపరిచినట్లు మాట్లాడినట్లు వారు ఆరోపించారు. కృష్ణమరాజు డిబేట్లో అనుచితంగా మాట్లాడినందుకు వైఎస్ జగన్ క్షమాపణలు చెప్పారన్నారు. గుంటూరు చుట్టుపక్కల నివాసంలో మీరు కూడా ఉన్నారని, ఆ పదం మీ మహిళలు కూడా వర్తిందిస్తున్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని, దీనిపై మహిళలుగా నిరసన వ్యక్తం చేస్తామని ఆమె తెలిపారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాల్సిన సందర్భం. ఎందుకంటే నిన్న ఒక డిబేట్లో ఒక కృష్ణంరాజు అనే కిరాయి బ్యాచ్ అతను అమరావతి గురించి అతను నోటికి వచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా మాట్లాడడం అనేది చాలా హేయకరమైన విషయం. అసలు అమరావతి రాజధాని గురించి జగన్మోహన్ రెడ్డికి తెలిసి మాట్లాడుతాడో తెలియక మాట్లాడుతాడో అర్థం కావడం లేదు. ఈ అమరావతి అనేది ఇంద్రుడు పరిపాలించిన రాజధాని, బౌద్ధ క్షేత్రం ఉన్న రాజధాని అమరావతి. 5 కోట్ల తెలుగు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళ అమరావతి. అటువంటి అమరావతిలో ఉన్న ప్రజలు ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతుల వాళ్ళు ఎక్కువ మంది ఉన్న ప్రజలు అమరావతి. అటువంటి రాజధాని గురించి అనవసరంగా ఎటువంటి ఉపయోగం లేకోకుండా కేవలము మహిళలను కించపరిచే విధంగా అక్కడ ఉద్యమం చేసిన మహిళల గురించి అతను నోటికి వచ్చినట్టు మాట్లాడడం అనేది చాలా ఇది అవమానకరమైన విషయము. ఈ జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లేకుండా సాక్షిలో కానీ చీమ కూడా కదలని పరిస్థితి. అటువంటి జగన్ డైరెక్షన్లో ఇష్టం వచ్చినట్టు అక్కడ మహిళల గురించి కించపరిచి, అక్కడ మహిళలు ఈ రాజధాని అమరావతి రాష్ట్ర రాజధాని కాదు, వేశ్యల రాజధాని అన్నాడు. అసలు ఏమనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఏ దాని గురించి మాట్లాడుతున్నాడు? అక్కడ రాష్ట్ర ప్రజలు వాళ్ళ భూములను రాజధాని కోసం, అంటే రాష్ట్ర అభివృద్ధి కోసము వాళ్ళ భూములను ఇచ్చి అక్కడ అభివృద్ధి చెందేదానికి వాళ్ళ త్యాగాలు చాలా గొప్పవి. రాష్ట్రంలో ఉన్న మహిళలు, బలహీన వర్గాలు, బడుగు బలహీన వర్గాలే కాకుండా మహిళా కమిషను మరియు మేధావులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే
ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న మాటను ప్రతి ఒక్క మహిళను మాట్లాడినట్టుగా మేము భావిస్తున్నాం. ఈ రాష్ట్రంలో అమరావతి కోరుకుంటున్న ప్రతి ఒక్క మహిళను మీరు మాట్లాడుతున్నారు. 11 సీట్లకు మీకు అసలు ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? మీ ఇంట్లో మహిళలు లేరా? మీ ఇంట్లో మీరు ఇప్పుడు గుంటూరు చుట్టుపక్కల ఉన్న నివాసంలో మీరు కూడా సంసారం ఉన్నారు. మరి మీకు వర్తించదా ఈ విషయము? మీకు కూడా వర్తిస్తారు, మీ ఇంట్లో మహిళలు కూడా వర్తిస్తారు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో మేము అంత ఈజీగా వదిలిపెట్టే పరిస్థితి లేదు. మేము ఖచ్చితంగా ఈ విషయం మీద నిరసన ప్రకటిస్తాము, నిరసన వ్యక్తం చేస్తాము. అంతేకాకుండా ఈ కృష్ణంరాజు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలా, అతనికి తగిన శిక్ష పడాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఈ రాజధాని అమరావతిని అందరము ఒక ఇంద్రలోకంగా భావించి ఆ ఇంద్రలోకంలో ఉన్న ఇంద్రుడి పరిపాలనగా భావిస్తున్నాము. ఈరోజు మాకు ఈ 2024 తర్వాత చంద్రబాబు నాయుడే మాకందరికీ దేవుడు, ఇంద్రుడు. అలాంటి పరిపాలన మేము కోరుకుంటున్నాము. కాబట్టే ఇన్ని సీట్లతో మేము చంద్రబాబు నాయుడు గెలిపించినారు. కాబట్టి ఈరోజు మాకు ఇటువంటి రాజధాని అమరావతి కావాలి. ఖచ్చితంగా ఇటువంటి మాటలు మాట్లాడి ఇంకొకరు మనిషి ఇట్లా మాట్లాడుకోకుండా ఖచ్చితంగా కఠినమైన శిక్షలు రాళ్లతో కొట్టి మేము కొట్టి తరుముతామని మరీ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు వెబ్ కౌన్సిలింగ్ బదిలీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ధర్నా కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకుల డిమాండ్. అమరావతి రాజధాని మహిళలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తక్షణం క్షమాపణ చెప్పాలి. ప్రొద్దుటూరు కౌన్సిలర్ గాజుల శివజ్యోతి డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.